శుక్లపక్ష తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లాలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దైవ దర్శనానికి భక్తులు ఉదయం నుండే ఆలయాల వద్ద క్యూలైన్లో నిల్చున్నారు. పట్టణంలోని రామ్ నగర్లో గల శ్రీ విఠల రుక్మిణి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. ఉదయం నుండే భక్తులు స్వామివారి దర్శనం కోసం ఆలయం వద్ద బారులు తీరారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఇక్కడ రామ్ నగర్ లో ఉన్నటువంటి విఠోబా రుక్మిణి దేవాలయం అయితే భక్తులతో కిటకిటలాడుతోంది. పవిత్రమైనటువంటి తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకొని ఇక్కడ విష్ణుమూర్తిని దర్శించుకునేందుకు భక్తులందరూ కూడా ఉదయం నుంచే బారులు తీరి ఇక్కడ దర్శనం కోసం అయితే వేచి చూస్తున్నారు. ఈ రోజు ఎంతో పవిత్రమైంది. ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తి ఈ రోజు నిద్రలోకి జారుకుని సరిగ్గా 4 నెలల తర్వాత అంటే కార్తీక మాస ఏకాదశి రోజున నిద్ర లేస్తాడని 4 నెలలు కూడా మాసాలుగా ఈ చాతుర్మాస దీక్షలు కూడా చేపడతారు. ఇది ఎంతో భక్తి ప్రపత్తులతో కూడుకున్నటువంటిది. అలాగే ఈ రోజు గనక ఉపవాసం ఉంటే గనక మంచి ముక్తి లభిస్తుందని చెప్పేసి భక్తుల యొక్క విశ్వాసం. ఇక్కడ మనతో పాటు కొంతమంది భక్తులు ఉదయం నుంచే విష్ణుమూర్తి యొక్క దర్శనం కోసం క్యూ లైన్ లో ఉన్నారు. చెప్పండి, ఈ రోజు తొలి ఏకాదశి సందర్భంగా మరి విష్ణుమూర్తిని దర్శించుకున్నారా? విష్ణుమూర్తి నాకు మా ఇంటి దైవమే విఠలేశ్వరుడు, పండరినాథ్. మా తండ్రి నేను చిన్నప్పుడు 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడే పండరిపురంలో విఠలేశ్వరుని నా చేతులతో అభిషేకం చేసింది. మరి ఎలా అనిపిస్తుంది ఈ రోజు అంటే తొలి ఏకాదశి సందర్భంగా? బాగానే ఉంది. అంటే ఏం చేస్తారు ఈ రోజు? ఏంది ఉపవాసం ఉన్నాము, దైవనామ స్మరణ చేస్తాము, నారాయణుని స్మరించుకుంటా కూర్చుంటాము, ఏమన్నా పుస్తక పఠనం చేస్తాము, అంతే. అంటే ఈ రోజు ఏంటి ప్రత్యేకంగా విశిష్టత? అంటే ఈ రోజు ఆ విష్ణుమూర్తి ఏకాదశి అంటే శయనిస్తాడు విష్ణుమూర్తి. శయనించి మళ్ళీ కార్తీక మాసంలో లేస్తాడు. 4 నెలలు దాకా శయనించుడు అంటే శయనించినా కూడా భక్తుల్ని కాపాడతాడు. అలాగే ఎందుకంటే నిద్రించినప్పుడు కూడా ఈ ఏకాదశి తిథి రోజే ఒక రాక్షసుని సంహరించిండు. ఆ నిద్రలో నుంచే ఒక ప్రత్యేకంగా ఒక నీటి బిందువు వెళ్ళి అంటే ఏకాదశి సందర్భంగా జరిగిందని జరిగింది. నాకు ఒక ఉద్భవించే ఏకబిందు ఉద్భవించే ఏమో రాక్షసుని సంహరించి అందుకే ఏకాదశిగా రూపాంతరం చెందింది. అలాగే ఒక మహిళా భక్తులు కూడా ఉన్నారు, అడుగుదాం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చినారు మీరు? మేము ఇక్కడనే లోకల్. ఎట్లా అనిపిస్తుంది ఏకాదశి రోజు? ఇక్కడ దర్శనం చేసుకుంటే బాగుంటది అన్నట్టు వచ్చినాము. బాగానే ఉంది. అంటే ప్రతి సంవత్సరం ఇట్లా ఏకాదశికి వస్తుంటారా? ప్రతి సంవత్సరం వస్తుంటాము. ఉపవాసం చేస్తుంటారా? ఉపవాసం చేస్తాం. ఈ రోజు ఏకాదశి కదా, తొలి ఏకాదశి అని మేము చేస్తుంటాము. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? నియోజకవర్గం. ప్రతి సంవత్సరం ఏకాదశికి వస్తుంటారా? 15 డేస్కి ఏకాదశికి వస్తుంది. ప్రతి ఏకాదశి అంటే తొలి ఏకాదశి అని కాదు, ప్రతి ఏకాదశి కూడా వస్తుంటారు. అంటే ఇట్లనే ఉంటుందా? ప్రతి ఏకాదశి కూడా భక్తుల రద్దీ తక్కువ ఉంటుంది సార్. ఈ రోజు తొలి ఏకాదశి కాబట్టి ఎక్కువ ఉన్నది. అంటే ఏంటి ఈ రోజు ప్రత్యేకత? ఏం లేదు సార్, మనం విఠల నామస్మరణ చేస్తే మన హార్ట్ బీట్ అనేది చాలా బాగా జరుగుతుంది. మన విఠలని నామం డైలీ మీరు చేయండి, మనకి ఎటువంటి బీపీ షుగర్లు ఏవి రావు. అంటే దైవనామస్మరణతో అన్ని రోగాలు దూరం అయిపోతాయి. విఠల అవసరం. అంటే మీరు ఇలాగే అంటే చేస్తుంటారా? ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంటుంది. అంటే ఆరోగ్య విషయంలో కానీ ఇటు కుటుంబ విషయంలో కానీ సక్సెస్ అయిపోయింది. ఏం మొక్కుకుంటారు దేవుణ్ణి? మొక్కడం ఏముండదు సార్, మనం నామస్మరణ చేసుకోవడం. మనం మంచి చేస్తే అన్ని మంచిగా అవుతుంది. భగవంతుడు ఉన్నాడని నమ్ముకోవాలా బస్. అంటే ఇప్పుడు దైవాలు అందరూ కూడా బాగున్నారంటారా? బాగుంటుంది. విఠల రుక్మిణి ఆలయంలో, రామ్నగర్ ఆలయంలో చూసినట్టయితే భక్తుల సందడి అయితే విపరీతంగా కనబడుతోంది. ఆషాఢ తొలి ఏకాదశి సందర్భంగా అయితే ఇక్కడ ఆ విష్ణుమూర్తిని దర్శించుకునేందుకైతే భక్తులు పెద్ద ఎత్తున అయితే తరలి వచ్చారు. అలాగే ఈ రోజు కనుక ఆ దేవుణ్ణి దర్శించుకుంటే కనుక సకల పుణ్యాలు కూడా కలుగుతాయని చెప్పేసి, అలాగే చేసిన పాపాలు కూడా తొలగిపోతాయని చెప్పేసి భక్తులు భావిస్తున్నారు. అలాగే ఈ రోజు శయనేకాదశి కూడా అంటారు. ఎందుకంటే విష్ణుమూర్తి 4 నెలల పాటు నిద్రలోకి జారుకుంటాడని, ఆ తర్వాత కార్తీక ఏకాదశి రోజునే తిరిగి నిద్రలేస్తాడని, అందుకే ఈ ఏకాదశిని అత్యంత పర్వదినంగా భావించి భక్తులందరూ కూడా ఈ దర్శించుకోవడానికి వస్తారని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. కెమెరా పర్సన్ మహేందర్తో సత్యనారాయణ, అమ్మా న్యూస్, ఆదిలాబాద్ విష్ణుమూర్తి ఆలయం.